నన్ను అడగమన్నాడు, నేను ధారాళంగా ఇస్తానన్నాడు. ఎస్, మీరు ఎవరైనా మీ ఎగ్జామ్స్ విషయంలో విసిగిపోయి ఇంకా చదవలే, ఇంకా వద్దులే, ఇంకా అవ్వదులే అనే పరిస్థితుల్లో ఉంటే ఈ రోజు కింద చెప్తున్నాను, నేను ఎల్ షడాయ్, నేను సర్వశక్తి కలిగిన దేవుడు, నీకు సహాయం చేస్తాను, నీకు కృప చూపిస్తాను. నమ్మండి. చాలా మంది ఇంకా అనేక విషయాలు చాలా ప్రయత్నాలు చేసి దొరక్క ఆగిపోయిన వారు ఉంటే ఈ రోజున ప్రభు మీకు అభయమిస్తున్నాడు. మీరు విశ్వసిస్తే, మీరు ఆయన్ని అంగీకరిస్తే ఆయన నీ కొరకు ఏదైనా చేయడానికి నీకోసం ప్రాణం ఇచ్చిన దేవుడు అండి ఆయన. నీ కొరకు పరమ నుండి దిగి వచ్చిన ప్రభు ఆయన. తన సొంత కుమారుని అనుగ్రహించాడు దేవుడు మనకి. ఇక్కడ దేవుడు ఎవరు, ఎల్ షడాయ్ వేరు, యేసు ప్రభు వేరు అనుకోవద్దు. అదంతా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసం ఉంటే నేను ఉన్నవాడను అన్న దేవుడు ఆది నుండి ఉన్నవాడు. యావే అంటే ఆయనే మన రక్షకుడు, మన ప్రభు, మన దేవుడు. మీరు నమ్మండి. నేను సర్వశక్తి గలవాడను. నేను దీవించాలంటే నా సన్నిధిలో నిందారహితుడుగా నడుచుకో. నా సన్నిధిలో ఉండు, నడుచుచు నిందారహితుడై ఉండు. అంటే లోపము లేని వాడిగా ఉండు. నీవు పక్కదారులు తప్పకుండా ఉండు. నా ముందు ఉన్నావన్నది గుర్తుపెట్టుకో. ఇతరులు నిన్ను వేలెత్తి చూపించిన అవసరం లేకుండా, నీలో దోషం లేకుండా, నీవు నిర్మలమైన హృదయంలో మంచి మనస్సాక్షిని కలిగి ఉండు. ఇంక విధంగా చెప్పాలంటే నా మీద పూర్తి నమ్మకం పెట్టుకో. మళ్ళీ ఇది కాకపోతే అదన్నట్టు కాకుండా పూర్తిగా నన్ను నమ్ము, నేను నీకు చేస్తాను. నీతో సిస్టర్, మీరు ఎవరైనా సరే, తండ్రి నీకు ఇంకా అబద్ధం ఏదైనా సరే, ఈ రోజున ఏదైనా సరేనండి, అనారోగ్య పరిస్థితి కానీ, ఆర్థిక ఇబ్బంది కానీ, కుటుంబ సమస్య కానీ, విడిపోయిన కుటుంబం కానీ, గర్భఫలాల విషయంలో కానీ, కోర్టు కేసుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, పరీక్షల విషయంలో కానీ, ఏకైతే సరగతో నా బ్రతుకులో ఏదో పొదువు అని విసిగిపోయిన వారితో దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. నీ చేత కాదు, మరి ఎవరి చేత కాకపోవచ్చు, కానీ నేను సర్వశక్తి కలిగిన వాడు, నేను నీకు సమస్తము చేసి పెట్టగలిగిన వాడు. నన్ను నమ్ము, నా ఎదుట నిలబడి నిందారహితుడిగా నడుచుకో, నా వాక్యానుసారంగా నడుచుకో, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తానని ప్రభు అభయమిస్తున్నాను. తప్పకుండా నేను నీకు సహాయం చేస్తాను. నాకును నీకును మధ్యన నిబంధనలు నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించుతానని అతనితో చెప్పాను. ఒక అగ్రిమెంట్ వస్తున్నాం. అగ్రిమెంట్ రాసుకుంటారు కదా, ప్రాపర్టీస్ విషయంలో, కొన్ని విషయాల్లో, ఇవన్నీ వివాహాల్లో వాళ్ళు సంఘాలు పెడతారు, మేము ఒకరితో ఒకరు కలిసి జీవిస్తాం 60 వరకు అని. అలాగే దేవునితో ప్రభా నేను నీ కొరకు జీవిస్తాను అని నీవు ఒప్పుకోండి, నీవు సబ్మిట్ చేసుకుంటే నేను అత్యధికంగా దీవిస్తాను. నువ్వు ఒకటడిగితే చాలా సార్లు నేను చూస్తుంటాను, బిడ్డలు లేనని ఒక్క బిడ్డ కోసం అడిగితే 2 బిడ్డలు పుట్టడం, 3 బిడ్డలు పుట్టడం, అన్నాకు పుట్టినట్టు 5 బిడ్డలు పుట్టడం, ఏదో ఒక చిన్న డొక్కు కారు దొరికితే బాగుంటుంది ప్రార్థన చేసుకుంటే ఒక మంచి కారు దొరకటం, ఒక చిన్న ఉద్యోగం చాలంటే అందులో గొప్ప స్థాయిలో దేవుడు ఆశీర్వదించడం, ఎంతో మంది వాళ్ళ సాక్ష్యాలుగా నిలబడున్నారు. ప్రభువుని నమ్మిన వారు మీరు నమ్మండి. ఆయన చేసే అద్భుతాలకు నిరూపణలు అక్కర్లేదు. 99 సంవత్సరాల వృద్ధుడు 90 సంవత్సరాల వృద్ధురాలకి ఎలా సంతానం కలుగుతుంది? అది సాధ్యంగా కనపడదు, కానీ అసాధ్యాలను సుసాధ్యాలు చేయడమే మన దేవుడి పని. అన్నట్లుగానే నీవు నిందారహితుడిగా నిలబడు, నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, నీ జనాన్ని ఇంకా బిడ్డలే పుట్టలేదు,
కానీ అక్కడ మీరు చదివితే మీరు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లుగా నేను నియమించుతాను అన్నప్పుడు మరి అబ్రహాము నమ్మాడు.